నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. క్రీడల పట్ల యువతకు మక్కువ పెంచేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు తెలిపారు. మంగళవారం అల్లూరి సీతారామరాజు విగ్రహం నుండి అంబేద్కర్ చౌక్ వరకు ఏర్పాటు చేసిన ఆడుదాం ఆంధ్ర మారథాన్ ర్యాలీని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జిల్లా ఎస్పీ రవిప్రకాష్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు మాట్లాడుతూ మొత్తం 5 క్రీడా పోటీల్లో ఈ నెల 26 నుండి 47 రోజుల పాటు సచివాలయ పరిధిలో, మండల పరిధిలో, నియోజకవర్గ పరిధిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. హౌసింగ్ పీడీ కేవీ సత్యనారాయణ గారు డిఐఈఓ, ఎం దుర్గప్ప గారు డిఎస్డిఓ, మరి ఈ ర్యాలీలో విద్యార్థులతో స్వాగతం అందించాల్సిన కోరుతున్నాం. అంతర్జాతీయ క్రీడాకారిణి మన జాయింట్ కలెక్టర్ గారు రామసుందర్ రెడ్డి గారు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యొక్క ఆడుదాం ఆంధ్ర అనేటటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఉత్తేజపరిచేటటువంటి కార్యక్రమం. మరుగున పడిపోయినటువంటి అనేక క్రీడల్ని ఈ రోజున ఈ ప్రభుత్వం బయటకు తీసుకురావాలి. అణగారిన వర్గం నుంచి అత్యున్నతమైనటువంటి వర్గం వరకు కూడా ఆడించాలి. వారిలో ఉండేటటువంటి ప్రతిభని బయటకు తీసి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా వారిని తీసుకెళ్లి వారిని ఒక మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలి. దానివల్ల వారికి మంచి స్ఫూర్తి వస్తుంది, మంచి అవకాశాలు వస్తాయి ఈ క్రీడలకు సంబంధించి అని చెప్పి ఈ ప్రభుత్వం ఆలోచించడం జరిగింది. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ప్రజల్లో క్రీడల పట్ల అవగాహన కల్పించేందుకే ఆడుదాం ఆంధ్ర మారథాన్ చేపట్టడం జరిగిందని అన్నారు. విద్యార్థి దశ నుండే తల్లిదండ్రులు పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహించాలని అన్నారు. చదువులో చురుగ్గా రాణించేందుకు క్రీడలు దోహదపడతాయని తెలిపారు. ఆడుదాం ఆంధ్ర అందరి ఆట అనే స్పోర్ట్స్ ఈవెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది సెక్రటేరియట్ స్థాయి నుంచి స్థాయి, అలానే కాన్స్టిట్యున్సీ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ స్టేట్ లెవెల్లో కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. మనం 5 ప్రొఫెషనల్ గేమ్స్ లో మనం కాంపిటీషన్స్ పెట్టుకున్నాం. దాంతో పాటుగా కాంపిటీషన్స్ లేని లోకల్ గా ఉన్న ఏవైతే మనకి ట్రెడిషనల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఉన్నాయి కూడా దాన్ని కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ ఫిజికల్ లిటరసీని ఎంకరేజ్ చేయడం. సో అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మనం స్పోర్ట్స్ ఆడడం అనేది కంపల్సరీ. సో ఇది మనం ఆడుతున్నప్పటికీ కొందరు దీన్ని దూరంగా పెట్టడం. సో మరొకసారి అందరికీ కూడా అవేర్నెస్ అన్ని స్థాయిల్లో కూడా పబ్లిక్, ప్రజాప్రతినిధులు, అలానే మన ఎంప్లాయీస్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ అందరిలో కూడా ఉత్సాహం నింపుతూ స్పోర్ట్స్ యొక్క ఆవశ్యకతను తెలియజేయడానికి చేస్తున్నాం. ఈ రోజు మనం ఇది ఇనాగరల్ కి ఇండికేటివ్ గా ఇనాగరల్ సెరమనీకి ఇక్కడ ఒక 2K మారథాన్ అనేది చేయడం జరుగుతుంది. మారథాన్ అంబేద్కర్ చౌక్ చేరుకున్న అనంతరం గాలిలోకి బెలూన్లను జిల్లా కలెక్టర్ ఎగరవేశారు. అనంతరం జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో సత్తా చాటిన విజేతలకు మెడల్స్ అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రవిప్రకాష్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, డిఆర్ఓ శివనారాయణ రెడ్డి, ఆడుదాం ఆంధ్ర పశ్చిమ గోదావరి జిల్లా అంబాసిడర్స్ గా వ్యవహరిస్తున్న ఇంటర్నేషనల్ అథ్లెటిక్ శక్తి గీతారెడ్డి, నేషనల్ అథ్లెటిక్ స్పోర్ట్స్ వాల్ కోచ్ పి సత్యనారాయణరాజు, శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ శ్రీ రంగసాయి, ఆర్డీఓ కె శ్రీనివాసరాజు, డిఎస్పీ బి శ్రీనాథ్, జిల్లా స్పోర్ట్స్ అధికారి దుర్గారావు, డిఎల్డిఓ అడబాల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఎందరో జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులకు నిలవైన పశ్చిమ గోదావరి జిల్లా ఖ్యాతిని నేటి తరం యువత ఇనుమడింపటి చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పిలుపునిచ్చారు. లూథరన్ ఉన్నత పాఠశాల మైదానంలో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను మంగళవారం జిల్లా కలెక్టర్ ఘనంగా ప్రారంభించారు. తొలుత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం క్రీడాకారులను ప్రోత్సహించేందుకు జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ స్వయంగా క్రికెట్ బ్యాటింగ్, బౌలింగ్ చేసి క్రీడను ప్రారంభించారు. క్రీడల్లో ప్రాతినిధ్యం వహించే వారికి సంఖ్య నానాటికి పెరుగుతోందని, జిల్లాలో 47 రోజుల పాటు జరిగే పోటీల్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం కైవసం చేసుకోవాలని ఆకాంక్షించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ క్రీడాంశాలు నమోదు చేసుకున్న 5 జట్ల దశలో జరిగే పోటీల్లో మెరుగైన ప్రదర్శన ప్రదర్శించే జట్లు రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధిస్తారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి, కె శ్రీనివాసరాజు, కెసిహెచ్ అప్పారావు, పురపాలక సంఘ కమిషనర్ శ్యామరావు, తహసీల్దార్ వై రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లో చిన్న పొరపాటు కూడా ఆస్కారం లేని విధంగా అత్యంత పకడ్బందీగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ ఆదేశించారు.
ఈ నెల 29వ తేదీ శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి భీమవరం పర్యటన నేపథ్యంలో మంగళవారం బైపాస్ రోడ్లోని గ్రంథి వెంకటేశ్వరరావు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ వెనుక లేఅవుట్లో సభావేదిక, పార్కింగ్ ప్లేస్, లూథరన్ హై స్కూల్ హెలిప్యాడ్ ను జిల్లా ఎస్పీ రవిప్రకాష్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందరెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పరిశీలించారు. సభాస్థలి, ముఖ్యమంత్రి బస్ కాన్వాయ్, మంత్రులు, శాసనసభ్యుల వాహనాల రాక, తిరిగి పార్కింగ్ చేయడం తదితర వాటిని క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలను జిల్లా కలెక్టర్ జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా దీవెన కార్యక్రమం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుండి విద్యార్థులకు ఏటా ఇచ్చే ప్రభుత్వ సాయాన్ని కంప్యూటర్ ద్వారా బటన్ నొక్కి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారని ఆమె తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రవిప్రకాష్, జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందరెడ్డి, ఆర్డీఓ శ్రీనివాసరాజు, అహ్మద్ ఖాన్, లోకేశ్వరరావు, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏపీపీఎస్సీ నిర్వహించే డిపార్ట్మెంట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఏపీపీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ సిహెచ్ సాయి ప్రకాష్ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయ డిఆర్ఓ ఛాంబర్లో ఏపీపీఎస్సీ డిపార్ట్మెంట్ పరీక్షల వివరణపై పోలీసు, విద్యుత్, వైద్య పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, లైజన్ అధికారులతో ఏపీపీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ సిహెచ్ సాయి ప్రకాష్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీపీఎస్సీ నిర్వహించే డిపార్ట్మెంట్ పరీక్షల్లో జిల్లాల్లో 3 పరీక్షా కేంద్రాల్లో 1026 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. భీమవరం డిఎన్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, తాడేపల్లిగూడెం పెద్ద తాడేపల్లిలోని శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాల, నర్సాపురం స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఎంపిక చేసిన కేంద్రాల్లో పరీక్ష నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. ఆబ్జెక్టివ్ టైప్ పరీక్షలు ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 3 గంటల నుండి 5 గంటల వరకు జరుగుతాయని, కన్వెన్షనల్ టైప్ పరీక్షలు ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 3 గంటల నుండి 6 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. ఉదయం జరిగే పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు 9:30 లోపు, సాయంత్రం జరిగే పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు 2 గంటల 30 నిమిషాల లోపు పరీక్షా కేంద్రాలకు చేరాలని అన్నారు. డిసెంబర్ 27వ తేదీ బుధవారం నుండి జనవరి 3వ తేదీ బుధవారం వరకు ఈ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. భూ పోరాట యోధుడు, అమరవీరుడు, సిపిఎం పార్టీ నాయకుడు, వ్యవసాయ కార్మిక ఉద్యోత మైలా నాగయ్య వర్మ 53వ వర్ధంతి కార్యక్రమాన్ని భీమవరం సుందరయ్య భవనం వద్ద సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా నివాళులు జోహార్లు అర్పించారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బి బలరాం, రిటైర్డ్ జడ్జి మైలా రామ్మూర్తి నాగయ్య వర్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బలరాం మాట్లాడుతూ మైలా నాగయ్య వర్మ తోకతిప్ప గ్రామంలో ఒక సామాన్యమైన కుటుంబంలో జన్మించి చిన్ననాటి నుండే దేశభక్తి భావాల్ని, సామాన్య ప్రజల పట్ల, పీడిత ప్రజల పట్ల, పేదల పట్ల అనురాగాన్ని పెంచుకున్నారని తెలిపారు. యేసుక్రీస్తు చూపిన బాటలో ప్రతి ఒక్కరూ పయనించి తోటి వారి పట్ల ప్రేమ, దయ కలిగి ఉండాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం అత్తిలి మండలం గుమ్మంపాడు, స్కిన్నెరపురం, ఈడూరు, వరిగడి గ్రామాల్లో గల చర్చిల్లో నిర్వహిస్తున్న క్రిస్మస్ వేడుకలకు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చర్చిలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. దేవుని కృప ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల పైబడి సత్యనారాయణ, మక్క సూర్యనారాయణ, మంత్రి రామలింగరాజు, అడ్డాల భానులలిత మహాలక్ష్మి, వేగ్నేశ ధన సత్యనారాయణరాజు, శుంకర్ నాగేశ్వరరావు, తమ్మవతుల సత్యనారాయణ, ఆయా గ్రామాల చర్చి ఫాస్టర్లు, సంఘ పెద్దలు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. క్రీడల ద్వారా శారీరక, మానసిక ప్రశాంతత చేకూరుతుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి తనయుడు, యువ నాయకుడు కారుమూరి సునీల్ కుమార్ అన్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మంగళవారం అత్తిలి డిగ్రీ కళాశాల ప్రాంగణం నుండి 3K రన్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కారుమూరి సునీల్ కుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ కలిగి ఉన్న క్రీడాకారులను వెలికితీసి వారికి ఉజ్వల భవిష్యత్ కల్పించాలన్న లక్ష్యంతో సీఎం జగన్మోహన్ రెడ్డి మంచి కార్యక్రమాన్ని రూపొందించారని తెలిపారు.
ఆడుదాం ఆంధ్ర అనే ఈ ప్రోగ్రామ్ని తీసుకొచ్చిన మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే చాలా టాలెంట్ ఉంది మన రాష్ట్రంలో, దాన్ని వెలికి తీసి వాళ్ళందరినీ ఇంకా ముందుకు నడిపించాలని, దాంతో ఎక్కడైనా స్టార్ట్ అనేది ఉంటేనే కదా ముందుకెళ్ళేది. పిల్లల్ని వెలికి తీసి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి, కిట్లు ఇచ్చి, అన్ని ఏ సదుపాయాలు కావాలో అవన్నీ ఇచ్చి నెక్స్ట్ రాష్ట్ర స్థాయిలో వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఒకసారి వాళ్ళు సక్సెస్ అయితే ఇంకా నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్గా పిల్లలు ముందు తీసుకెళ్ళాలి. ప్లస్ అలానే వాళ్ళ ఆరోగ్యానికి కూడా. ఈ మధ్యన అందరూ ఫోన్లకి అలవాటు పడిపోయి ఫోన్లో గేమ్స్ ఆడుకుంటున్నారు కానీ మామూలు గేమ్స్ ఆడట్లేదు. సో దానివల్ల కూడా చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు యంగ్ ఏజ్లోనే. కానీ ఇప్పుడు ఇలాంటి ఆటల్లో ఎక్కువ ఆడడం వల్ల వాళ్ళకి హెల్త్ కూడా బాగుంటుంది అని చెప్పి సీఎం గారి నిర్ణయం తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సీఎం సార్, ఇలాంటి ప్రోగ్రామ్స్ తెచ్చినందుకు థ్యాంక్ యూ. వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు పాయబోని సత్యనారాయణ మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా సచివాలయ పరిధిలో ఉన్న క్రీడాకారులను గుర్తించి వారిలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను బాహ్య ప్రపంచానికి పరిచయం చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. క్రీడాకారుల ప్రతిభకు పట్టం కట్టే ఈ వేదిక 47 రోజుల పాటు జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా అత్తిలి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను ప్రజాప్రతినిధులు లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమం అత్తిలి ఏఎంసీ చైర్మన్ బుద్ధిరాతి బన్నీ ప్రసాద్, ఎంపీపీ మక్కా సూర్యనారాయణ, జడ్పీటీసీ సభ్యుడు అడ్డాల జానకి, సర్పంచ్ గంట విజేత నాగరాజు, ఉప సర్పంచ్ మద్దాల శ్రీనివాస్, మహమ్మద్ అబీబుద్దీన్, అమిల్, ఎంపీడీఓ అమీల్ జమా, తహసీల్దార్ ఏవి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా అత్తిలి మండలంలో ఈరోజు మన ఘనంగా ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఈ రోజునే రాష్ట్ర వ్యాప్తంగా ఆడుదా ఆంధ్ర కార్యక్రమం మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో గుంటూరులో ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. ఇది ఆడుదా ఆంధ్ర కార్యక్రమం 47 రోజులు దిగ్విజయంగా జరపాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే క్రీడా స్ఫూర్తితో ప్రతిభని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే యువత ప్రతిభని వెలికితీసి ఈరోజు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులందరూ కూడా బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా 47 రోజులు ఆడుదా ఆంధ్ర కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. ఈరోజు సచివాలయం ఆధ్వర్యంలో ఆ గ్రామంలో నుండి సచివాలయంలో ఉన్నటువంటి ఆ క్రీడాకారులందరినీ ఈ రోజు నుంచి ప్రారంభం జరుగుతుంది. దీని తర్వాత మండల స్థాయిలో జరుగుతుంది. మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి జరుగుతుంది. నియోజకవర్గ స్థాయి తర్వాత అలాగే జిల్లా స్థాయి జరుగుతుంది. జిల్లా స్థాయిలో వచ్చినటువంటి ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి క్రీడాకారుల ప్రతిభని బయటికి తీసి మరలా రాష్ట్ర స్థాయిలో వీళ్ళందరినీ కూడా ఆడుదా ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా అందరికీ ఆదర్శపాయుడని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తనయుడు కారుమూరి సునీల్ కుమార్ అన్నారు. రంగా వర్ధంతి సందర్భంగా అత్తిలి సంత మార్కెట్ సెంటర్లో ఉన్న రంగా విగ్రహానికి మండల వైఎస్ఆర్సీపీ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అత్తిలి ఏఎంసీ చైర్మన్ బుద్ధిరాతి బన్నీ ప్రసాద్, పైబడి సత్యనారాయణ, మక్కా సూర్యనారాయణ, అడ్డాల జానకి, గంట విజేత నాగరాజు, మహమ్మద్ అబీబుద్దీన్, మద్దాల శ్రీనివాస్, కురపరెడ్డి జయరాజు, కందుల సత్యనారాయణ, సింగంశెట్టి శ్రీనివాస్, రంభ సూరిబాబు, కాంటల సతీష్, గార్పాటి నాగరాజు, ఆకుల చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి రోజు ఇక్కడ ఇన్పాలు అర్పించడం జరిగింది. ఎంతో సంతోషంగా ఉంది. అందరం ఇలా కలిసి ఇలా చేయడం. ఆయన ఉండుంటే ఇంకా బాగుండు, కానీ ఆయన మధ్యలోనే కొన్ని శక్తుల వల్ల ఆయన మన మధ్యలో లేకపోవడం జరిగింది. అయినా కూడా ఆయన స్ఫూర్తితో మనందరం ముందుకెళ్ళి అందరికీ సహాయపడాలి, ఆయన మార్గంలో నడవాలని యువతకు కూడా ముఖ్యంగా పిలుపునిస్తున్నాము. మళ్ళీ యాక్చువల్లీ 27వ తారీఖున ఆయన నూతన విగ్రహం కూడా ప్రారంభించబడాలి, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇబ్బంది వచ్చింది. త్వరలోనే ఆ డేట్ కూడా ప్రకటించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అత్తిలి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని రాష్ట్ర మంత్రి తనయులు యువనేత కారుమూరి సునీల్ కుమార్ మంగళవారం దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు కారుమూరి సునీల్ కుమార్ కు స్వామివారి చిత్రపటాన్ని బహుకరించి సత్కరించారు. ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. కార్యక్రమంలో అత్తిలి ఏఎంసీ చైర్మన్ బుద్ధిరాతి బన్నీ ప్రసాద్, ఎంపీపీ మక్కా సూర్యనారాయణ, మద్దాల శ్రీనివాస్, గార్పాటి నాగరాజు, రామిశెట్టి రాము తదితరులు పాల్గొన్నారు.
అత్తిల్లో వలసిద్ధి వినాయక కమిటీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని తనకు మాజీ శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్మీ రాధాకృష్ణ మాట్లాడుతూ తెలుగు వారి ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని అత్తిల్లో ఆవిష్కరించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. బీసీలకు పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, స్వర్గీయ నందమూరి తారక రామారావు బీసీలకు అనేకమైన రాజకీయ అవకాశాలు కల్పించి పెద్దపీట వేసిన మహానాయకుడని అన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వారికి ఎన్నో పథకాలు పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపారని తెలిపారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి అనేది లేకుండా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని అన్నారు. మళ్ళా తెలుగుదేశం, జనసేన పార్టీ అధికారం వస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని అన్నారు. కార్యక్రమంలో అత్తిలి మండల పార్టీ అధ్యక్షుడు ఆనల ఆదినారాయణ, అల్తి సత్యనారాయణ, మేడపాటి కృష్ణకుమారి, వరి శ్రీను, కొరిపల్లి ప్రసాద్, పులిశెట్టి చంటి, దాసం బాబ్జీ, నల్లూరు నరేష్, కొరిపల్లి విజయ్ కుమార్, పూతిరెడ్డి శ్రీనివాస్, ముత్యాల నాగేశ్వరరావు, కొత్తపల్లి శశగిరి, బొలుసు వెంకటేశ్వరరావు, కొరిపల్లి సురేష్, కేతా సత్యనారాయణ, దాసరి నాగరాజు, కొనగల కాంతారావు, ముదునూరి బాలకృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు. హలో జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, తప్పించండి. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కోసం, అణగారిన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎంతోమంది బడుగు బలహీన వర్గాల యువకులకు, దళిత యువకులకు రాజకీయ అవకాశాలు కల్పించి ఈ రాష్ట్రంలో రాజకీయంగా ఒక వృద్ధి చెందడానికి వారందరికీ కూడా అవకాశం కల్పించినటువంటి నాయకులు నందమూరి తారక రామారావు గారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లో అధికారంలోకి వచ్చి ఎన్నో సంచలనాత్మకమైనటువంటి పథకాలను ప్రవేశపెట్టి పేద ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయి ఈరోజు ప్రపంచంలో ఎక్కువ ప్రజల గుండెల్లో ఒక మార్కును వేసుకున్నటువంటి నాయకుల్లో ఎన్ని సర్వేలు నిర్వహించినా అందులో మొదటి స్థానంలో ఉండేటటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అటువంటి నాయకుడి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుని ప్రజలందరికీ కూడా ఆయన ఆశయాలను, స్ఫూర్తిని తెలియజేసే విధంగా, ఒక ఉత్తేజాన్ని కలిగించే విధంగా ఈరోజు ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు ఇచ్చి నువ్వు మంచి పరిపాలన అందించాయా అంటే ఈరోజు ఎటువంటి పరిపాలన అందించాడో మనందరం కూడా అర్థం చేసుకోవాలి. అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఆటుపోట్లు కలిగినప్పటికీ కూడా మరలా రాబోయే రోజుల్లో 2024 మే కల్లా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవుతారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు మన యువ నాయకులు నారా లోకేష్ గారు దాదాపు 3000 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితిని అర్థం చేసుకుని అన్ని వర్గాలతోనూ కూడా మాట్లాడి రాబోయే రోజుల్లో తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి కార్యక్రమాలు చేస్తామో అని స్పష్టమైనటువంటి హామీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అత్తిలి టీడీపీ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ మంగళవారం నాటికి 469వ రోజుకు చేరుకుంది. బి సతీష్ అనురాధ దంపతుల కుమారుడు జస్వంత్ పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో పేదలకు అన్నదానం జరిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నలుమూలల నుండి క్రీడాకారులను ప్రోత్సహించి జాతీయ స్థాయి ఎదిగేలాగా చేయడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆడుదాం ఆంధ్ర లక్ష్యమని రాష్ట్ర పౌర సరఫరాలు, వినోద వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకులో మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కుగ్రామాల్లో ఉండే చిన్న స్థాయి క్రీడాకారులు సైతం పాల్గొనే విధంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించిందని, గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే ఈవెంట్కు 120 కోట్లు వెచ్చించి 5 స్థానాల్లో మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహించిన అభినందనీయమని అన్నారు.
ఏ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినా దాని ఫలితాలు వచ్చే విధంగా చేయడమే సీఎం జగన్మోహన్ రెడ్డి తత్వమని, విజేతలైన క్రీడాకారులకు ప్రోత్సాహంగా నగదు బహుమతులు కూడా ఇచ్చేలాగా ఈ ఆడదాం ఆంధ్ర క్రీడా పోటీలు కార్యాచరణ చేసినట్లు వివరించారు. ఇప్పటికే జగన్ తీసుకొచ్చిన చదువు విప్లవంలో భాగంగా ఏపీ విద్యా విధానాన్ని అమెరికాలో సైతం ఇటీవల నిర్వహించిన సెనెట్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారని చెప్పారు. క్రీడలను కూడా అదే స్థాయిలో తీసుకెళ్లే విధంగా సీఎం జగన్ కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వంక రవీందర్, ఎంసీ మాజీ చైర్మన్ చిట్టూరి శ్రీ వెంకట సుబ్బారావు, వైఎస్ఆర్సీపీ పట్టణాధ్యక్షుడు వెంకట సూర్య పాల్గొన్నారు. ఆడదాం ఆంధ్ర ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రం అంతటా నలుమూలల గ్రామాన్న ఈ ఆడదాం ఆంధ్రాన్ని పెద్ద ఎత్తున ఉత్సాహంగా స్టార్ట్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏది చేసినా కూడా ఒక ప్రణాళిక ప్రకారం ఒక పద్ధతిగా ఆలోచించి ప్రజలకి ఉపయోగపడే విధంగా మట్టిలో మాణిక్యాలని వెలికి తీసి వాళ్ళని బయట దేశాలకు కూడా మన వాళ్ళని తయారు చేసి పంపించే విధంగా ఒక సిస్టమ్ ప్రకారం దీని మీద చాలా ఆలోచన చేసి ఈ ప్రోగ్రాంని డిజైన్ చేయటం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదన్నా చేసినా మొక్కుబడిగా ఏదో చేసేసాం అయిపోయింది అనేది కాకుండా దాన్ని ఫలితాలు వచ్చే విధంగా ఆయన ఆలోచిస్తారు. ఆ రకంగా ఈ రోజున చిన్న కుగ్రామం నుంచి కూడా ఈ ఆడదాం ఆంధ్రాని తీసుకొచ్చి మరి ఈ ప్రోగ్రాంని పెద్ద ఎత్తున డిజైన్ చేసి ఈరోజు లాంచింగ్ చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది, గర్వంగా ఉందని చెప్పి తెలియజేస్తాను. ఇప్పుడే నేను మా తణుకులో పాల్గొనడం జరిగింది. ఈ ప్రోగ్రాం చూస్తుంటే ఎంతో ఉత్సాహంగా ప్రతి ఒక్కళ్ళు కూడా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. ఆడుదాం ఆంధ్ర ఈ ప్రోగ్రాము చాలా వినూత్నమైనది. ఇది ఇంతవరకు మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. ఇది ఒక్కసారిగా క్రీడల మీద సామూహికంగా ప్రతి కుటుంబంలోనూ ఒక స్ఫూర్తి కలిగేలాగా, క్రీడల మీద చక్కటి జిజ్ఞాస వచ్చేలాగా, ఎక్స్ట్రెషన్ వచ్చేలాగా చేసే కార్యక్రమం. మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఏ పని చేసినా సరే దాని యొక్క సార్థకత కోసం చూస్తారు. ఇప్పుడు సంక్రాంతి రాబోతుంది. సంక్రాంతి అందరూ కూడా జోదాల వైపు, దాని వైపు, కోడి పందాల వైపు మలుతూ ఉంటారు. అలా మల్లకుండా పిల్లల తల్లిదండ్రులు కూడా ఈ యొక్క స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయించి వారి యొక్క ఇంట్రెస్ట్ని పెంచేలాగా, అలాగే చెడు వ్యసనాల వైపు వెళ్లకుండా అలాగే మంచి వ్యసనాలు వచ్చేలాగా చూడడం. అలాగే అనేక మంది క్రీడలు ప్రొఫెషనల్ చాలా మంది ఉంటారు, వాళ్ళు ఇప్పుడు సక్సెస్ అవుతూ ఉంటారు. కానీ క్రీడా యొక్క లక్షణాలు ఉండేటటువంటి అనేక సామాన్య వ్యక్తులు ఉంటారు, గ్రామాల్లో ఉంటారు. వాళ్ళు ఇప్పుడు బయటకు వస్తారు. వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళకి చక్కటి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో తీసుకొచ్చి నేషనల్ ప్రైజ్ చేయాలి, ఇంటర్నేషనల్ ప్రైజ్ చేయాలి అనే గొప్ప కాన్సెప్ట్. ఇలాంటి కాన్సెప్ట్ ఈరోజు దాన్ని లాంఛనంగా ప్రారంభించడం, మన ఒక నియోజకవర్గంలో మన శాసనసభ్యుడు గారు, మంత్రివర్యుడు గారు, నాగేశ్వరరావు గారు ఆయన ఒక చేతుల మీద ప్రారంభం జరగడం, ఇది చాలా పూర్తిగా సక్సెస్ఫుల్ అయ్యి అనేక మంది నూతన ప్లేయర్స్, నూతన స్పోర్ట్స్ మ్యాన్స్ వస్తారని ఆశిస్తూ గ్రామీణ ప్రాంత క్రీడాకారుల ఉజ్వల భవిష్యత్తు కోసమే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడదాం ఆంధ్ర మహాయజ్ఞ క్రీడాన్ని తలపెట్టారని రాష్ట్ర పౌరసరఫరాల వినోదాల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. తణుకు చిట్టూరేంద్రయ్య ప్రభుత్వ కళాశాల నుండి మున్సిపల్ కార్యాలయం వరకు మారథాన్ 2K రన్ను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో మంత్రి ప్రమాణం చేయించిన అనంతరం మాట్లాడుతూ రాష్ట్రం అంతటా ఆడుదాం ఆంధ్రతో క్రీడోత్సవం ఉప్పొంగనుందని అన్నారు. సీఎం ఇంతటి మహా క్రీడా యజ్ఞాన్ని తలపెట్టడం చాలా గర్వంగా ఉందని తెలిపారు. మన పిల్లలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆడించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. కార్యక్రమం 10 ఫిబ్రవరి తేదీ వరకు 40 రోజుల పాటు ఊరూరా పండుగ వాతావరణంలో జరుగుతుందని తెలిపారు. అందరూ పాల్గొనే గొప్ప పండుగగా చేతితో నిలిచిపోతుందని అన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు గుబ్బల తమ్మయ్య, మంగిన సూర్య, ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, చిట్టూరు వెంకట సుబ్బారావు, ఎండుగుల బలరామకృష్ణ, నత్తా కృష్ణవేణి, నూకల కనకదుర్గ, జక్కంశెట్టి రామప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ నుంచి, మండలం నుంచి, జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి ఆడదాం ప్రారంభోత్సవ కార్యక్రమానికి నా నియోజకవర్గ
తమలో యువత నాయకులు, పెద్ద ఎత్తున క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నందుకు వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ ఈ 6వ ఆటని గవర్నమెంట్ని పోటీలు 2023 గాను తడుపు నియోజకవర్గం స్థాయిలో ప్రారంభిస్తున్నట్టు ప్రకటిస్తున్నాను. లైన్ లో క్రమశిక్షణ కావాలండి. ప్లీజ్ మేక్ ఎ లైన్. ఇది మన సమయం కదా కదా, ఇది మన ఆట కదా. పట్టు కదిలి వంగవీటి మోహన్ రంగా 35వ వర్ధంతి సందర్భంగా వంగవీటి మోహన్ రంగా వీధిలో ఉన్న రంగా విగ్రహానికి రాష్ట్ర పౌర సరఫరాలు వినోద వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక రంగానికి వెన్నుదన్నుగా నిలిచి వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చేలాగా పోరాటాలు చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో తణుకు కాపు సంక్షేమ సంఘ అధ్యక్షులు వంటేది ఈశ్వరప్రసాద్, నియోజకవర్గ కాపు సంఘ కన్వీనర్ అడ్డాల అనంతబాబు, మాదిరెడ్డి బాబుజీరావు, గాజుల కాశీ, వైఎస్ఆర్సీపీ పట్టణాధ్యక్షుడు మంగిన సూర్య, జేపీఎస్ పట్టణ కన్వీనర్ ఇండుపల్లి బలరామకృష్ణ, నూకల కనకదుర్గ, గాయపాటి సత్యనారాయణ, గంజి సతీష్, జాకబ్ బాబు, జల్లూరు జగదీష్, చంద్రపూడి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వంగవీటి మోహన్ రంగా గారి 35వ వర్ధంతి కార్యక్రమాన్ని తణుకు మరి పెద్ద ఎత్తున కాపు నాయకులు అందరూ అదర్ క్యాస్ట్ అందరూ కూడా కలిసి ఆయన అందరితో కలిసి ప్రయాణించేవాడు, బడుగు బలహీన వర్గాలకి ఎంతో సేవ చేసినవాడు, వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు వెళ్ళి పోరాడిన వ్యక్తి, అంచేత ఎందుకు కూడా ఎవ్వరూ కూడా మర్చిపోని వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. మరి ఆయన కార్యక్రమాన్ని ఇవాళ పెద్ద ఎత్తున తణుకులో నిర్వర్తించాం. రేపు యాక్చువల్గా వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాన్ని అద్దెల్లో ఆవిష్కరించాలనుకున్నాం. అంబేద్కరాయుడికి కొంచెం ఫేవర్ ఉండటం వల్ల అది మన 4 days వెనక్కి పెట్టాం. రేపు మాత్రం వంకారావు గారికి సన్మానం, పెద్ద జాయినింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా మోహన రంగా గారి రోడ్డుని ప్రకటించడం కూడా మొన్నే ఓపెన్ చేసాం. అంచేత ఆయన్ని ఎప్పుడు కూడా మరవం మేము. ఎందుకంటే మా మావయ్య ఆయన కూడా ఉండేవారు వంకాయ వెంకటేశ్వర్లని, ఆయన్ని కూడా నేను సాక్షిగా ఉన్నాడని చెప్పి ఆయన నరకడం జరిగింది. అంచేత బడుగు బలహీన వర్గాలకి పాటుపడే వ్యక్తిని అక్కడ పట్టణ పెట్టుకున్నారు. ఏ పార్టీ వారో అందరికీ తెలుసు. అంచేత ప్రజలందరూ కూడా వంగవీటి మోహన్ రంగా గారిని ఎప్పుడు మరవకూడదని కోరుతున్నారు. మన తణుకు నియోజకవర్గంలో ఇంతవరకు గతంలో ఎప్పుడూ కూడా లేనన్ని హిస్టారికల్ విగ్రహాలు, ఆ విగ్రహాలు పెట్టిన ఘనత మన ప్రీతం నాయకులు కారుమూరి నాగేశ్వరరావు గారికి దక్కుతుంది. మరి విగ్రహం అంటే ఏంటంటే ఒక స్ఫూర్తి, ఒక విగ్రహం చూడగానే ఒక స్ఫూర్తి, ఆ యొక్క నాయకుని యొక్క గడిచిన జీవితం దాంట్లో ఎలా తీసుకోవాలి, ఆదర్శంగా ఉండాలి అనేది చాలా ముఖ్యం. ఆ ఉద్దేశంతో పెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా వంగవీటి రంగా గారి యొక్క జీవితం చూసుకుంటే ఆయన ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడ్డారు. రిక్షా కార్మికుల కోసము, బంటా వర్కర్ల కోసము, వారి యొక్క వేతనాల కోసము, వారికి ఉండే నిజాయితీగా రావాల్సిన జీతం కోసం ఆయన ఎంతో కష్టపడ్డారు. ఇది బాగా గ్రహించాలి.
ముఖ్యంగా కాపు సోదరులందరూ కూడా బాగా అది గ్రహించి కాపు అనే ప్రతి వ్యక్తి కూడా అందరినీ సమానంగా చూసుకుంటూ అందరినీ కాపు కాసే వారికి మళ్ళీ ఒక పెద్ద తరహా ఒక పెద్దన్న పాత్ర పోషించాల్సిన అవసరం ఎంతనో వచ్చింది. అందరినీ కలుపుకోవాలి, ఎస్సీ బీసీ వర్గాలని అందరినీ కలుపుకుని ముందుకెళ్ళి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశయాల్ని ఖచ్చితంగా పాటించేలాగా మనందరం కలిసి కృషి చేయాలని కోరుతున్నాం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కాపుల ఆరాధ్యవం వంగవీటి మోహన్ రంగా అందరివాడిగా అందరికీ సేవ చేశారని రాష్ట్ర పౌరసరఫరాలు వివరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. వంగవీటి మోహన్ రంగా 35వ వర్ధంతి సందర్భంగా తణుకు కొమ్మాయి చెరువు ప్రాంతంలో కాపు సంఘ నాయకులు ఏర్పాటు చేసుకున్న రంగా విగ్రహాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. కొమ్మాయి చెరువు ప్రాంత కాపు వర్గీయులు రంగా విగ్రహం పెట్టుకునేందుకు అనుమతి ఇప్పించాల్సిందిగా కోరిన వెంటనే అనుమతులు ఇప్పించానని, రంగా వంటి మంచి మనిషి విగ్రహాన్ని పెట్టేందుకు నేను ఎప్పుడు సిద్ధమేనని చెప్పారు. అంతేకాకుండా సొసైటీ రోడ్డును వంగవీటి మోహన్ రంగా వీధిగా మార్చామని, ఇప్పుడు కొమ్మాయి చెరువు ప్రాంతంలో అభివృద్ధి చేసిన పార్క్ పనులు పూర్తయిన తర్వాత రంగా పార్క్గా నామకరణం చేస్తానని హామీ ఇచ్చారు. రంగా హత్య ఎలా జరిగింది, ఎవరు చేశారనే విషయం అందరికీ తెలిసిన విషయమేనని, ఎవరు మంచి చేస్తున్నారో ప్రజలు తెలుసుకోవాలని సూచించారు. కార్యక్రమం ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, ఎంసీ మాజీ చైర్మన్ చుట్టూ శ్రీ వెంకట సుబ్బారావు, నత్తా కృష్ణవేణితో పాటు విగ్రహదాతలు యాదగిరి పెద్దిరాజు, యాదగిరి చిన్నరాజు, స్థానిక నాయకులు దునాల ఉమామహేశ్వరరావు, దేవిశెట్టి నారాయణ, మల్లుల సత్యనారాయణ, దూడే శ్రీనివాస్, బోయిడి అన్నవరం, కొట్ట రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఓటీపీ దొంగలు తిరుగుతున్నారని, ప్రజలు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర పౌరసరఫరాలు వినోద శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం తనకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో మంత్రి పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అడిగే హక్కు అన్ని పార్టీలకు ఉంటుందని, కానీ మన రాష్ట్రంలో మాత్రం టీడీపీ పార్టీ ఓటుకు బదులుగా ఓటీపీ అడుగుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మన ఓటీపీ చెప్పడం వల్ల మన యొక్క విలువైన వివరాలు తెలుసుకొని మన ఓట్లు గల్లంతాయి, మన అకౌంట్లోకి చొరబడి మన డేటాను కూడా చోరీ చేస్తారని, ఓట్ల ముసుగులో ఓటీపీ అడగడం అది దొంగతనానికి నిదర్శనమని మంత్రి కారుమూరి విమర్శించారు. ఇది ముమ్మాటికి సైబర్ నేరం కింద వస్తుందని అన్నారు. ఓటీపీల ద్వారా సమాచారాన్ని దొంగిలిస్తే కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ విన్నపాన్ని, మీ ఇళ్లకు వచ్చి ఓటీపీలు అడిగితే పోలీసులకు కంప్లైంట్ చేయండి అని మంత్రి తెలిపారు. ప్రజాక్షేత్రంలో గెలవలేక ఇటువంటి నీచమైన పనులకు టీడీపీ దిగజారిందని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజల మనసు గెలుచుకొని విజేడ్ అయ్యాడని మంత్రి తెలిపారు. ఆంధ్ర రాష్ట్రంలో ఏ పార్టీ అయినా ఎవరైనా పెట్టుకోవచ్చు. ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అడిగే హక్కు ఎవరికైనా ఉంది. ఏ రకంగా అడగాలో ఆ రకంగా అడుగుతానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితులు లోబడి ఎవరైనా ప్రచారం చేసుకోవచ్చు. కానీ కొంతమంది ఓట్లు అడిగే ముసుగులో ఓటీపీలు అడుగుతున్నారు. ఇది చట్టరీత్యా నేరం, సైబర్ క్రైమ్. ఇది ఇక్కడ మన నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి చోరీ, ఓటీపీ చోరీ దొంగలు చాలా మంది ఉన్నారు. ఇందులో నిన్ననే ఆ రాధాకృష్ణని బీజేపీలో ఉన్న అతను ఇవాళ తెలుగుదేశంలోకి వచ్చాడు. అతనే డైరెక్ట్గా వెళ్ళి ఓటీపీలు అడుగుతున్నారు. వాళ్ళు ఓటీపీ చెప్తున్నారు కాబట్టి మేము తీసుకుంటున్నాం. ఓటీపీ ఎవరు చెప్తారు? మీరు అడగకపోతే ఓటీపీలు అడిగే హక్కు ఎవరికీ లేదు, మాకు కూడా లేదు. అటువంటి కార్యక్రమాన్ని ఎవరు చేసినా ఇది చట్టానికి కట్టుబడి ఉండాలి. చట్టం అరెస్టులు కూడా చేస్తారు. ఆల్రెడీ కేసులు పెట్టారు. ఈ తెలుగుదేశం వాళ్ళు ఈ దుర్మార్గానికి పాల్పడుతున్నారు. ఇలాంటి దుర్మార్గాన్ని ఎవరు ఉంచరు. అది నేను ఇక్కడ మన ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా మీరు దొంగతనం చేస్తుంటే మీ మీద కేసు పెడితే రాజకీయ కక్ష అంటారా? అంటే మీరు చోరీ చేస్తే మీరు మీరు ప్రచారం చేసుకున్న వద్దన్నామా? మీరు ఏదో బాధుడే బాధుడు అన్నారు, చేసుకున్నారు. మేమేమైనా కాదన్నామా? మీరు ఏదో కార్యక్రమాలు పెట్టారు, కాదన్నామా? మీ భవిష్యత్తుకు మేమే గ్యారెంటీ అన్నారు, కాదన్నామా? మీరు ఏ కార్యక్రమాలను పెట్టుకోండి, ఏ కార్యక్రమాలను చేసుకోండి. ఇలాంటి ఓటీపీలు అడిగేదాన్ని, చోరీ చేసేదాన్ని సైబర్ క్రైము, అది కాదంటాడా అని చెప్పమనండి. ఎవరు ఇస్తున్నారు కంప్లైంట్? మీరు అడగరే. కంప్లైంట్ నేను ప్రజలు రాసిస్తున్నారు. మా ఓటీపీ అది తీసుకున్నారు, మమ్మల్ని అడిగి బలవంతంగా తీసుకున్నారని వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు పోలీసు వాళ్ళకి. చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఇందులో మా ప్రమేయం ఏముండదు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం ప్రజల్లోకి వెళ్తుంటే రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని మంత్రి కారుమూరి తెలుగుదేశం జనసేన పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద తప్పుడు కేసులు బనాయిస్తూ కార్యక్రమాన్ని అడ్డుకోవడం సరికాదని తణుకు మాజీ శాసనసభ్యులు ఆర్మిల్లి రాధాకృష్ణ తణుకు పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే హామీలు అమలు చేస్తామని తెలియజేస్తూ
ప్రతి ఇంటికి కూడా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం తీసుకెళ్లడం జరుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగానే తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు కలిసి ప్రతి ఇంటికి వెళ్లి వాళ్ళకి రాబోయే రోజుల్లో వాళ్ళకి కలిగేటటువంటి ప్రయోజనాలు తెలుపుతూ ఒక చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు సంతకం చేసిన ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతోందని అన్నారు. రాబోయే రోజుల్లో దుర్మార్గమైన వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని కోరారు. కార్యక్రమంలో తణుకుపట్నం పార్టీ అధ్యక్షుడు వెంకటకృష్ణ, తెలుగుదేశం పార్టీ నరసాపురం పార్లమెంట్ ఉపాధ్యక్షుడు బసవ రామకృష్ణ, పీతాని మోహన్, ఒమ్మి రాంబాబు, షేక్ సురా సాహెబ్, తాదుపూడి మార్తిరావు, కడియాల సూర్యనారాయణ, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపు మేరకు బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ, జనసేన శ్రేణులు కలిసి ఇంటింటికి వెళ్లి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల ప్రయోజనాల్ని తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మొదలై దాదాపు నవంబర్ 1 నుంచి మొదలైంది, ఇప్పుడు జరుగుతుంది. కానీ ఈరోజు ఇక్కడ రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి వింత పరిస్థితి మన తణుకులో కనిపిస్తుంది. మంత్రి కారుమూరి వెన్నులో చలిపుట్టింది ఈ కార్యక్రమాన్ని చూసి. ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన చూసి కారుమూరికి నిద్ర పట్టకుండా ఏదో విధంగా ఈ కార్యక్రమాన్ని తణుకులో అడ్డుకోవాలని ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తూ, ఒక దొంగ మాదిరిగా వ్యవహరిస్తూ పోలీసులను అడ్డం పెట్టుకుని ఈరోజు చేయరానటువంటి పనులన్నీ కూడా చేస్తూ ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలన్నింటినీ కూడా పూర్తిగా ఖండిస్తున్నాం. ఈరోజు కారుమూరి అభద్రతా భావంతో నిన్న మా కార్యకర్త ఈరోజు ఒక వార్డులో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే వాళ్ళ కార్యకర్త ఫోన్ చేసి ఇచ్చి అనరాని మాటలు, బూతులు తిడుతూ వ్యవహరించడానికి కూడా ఖండిస్తున్నాం. మీ పార్టీ కార్యక్రమాలు మీరు చేసుకోండి, మా పార్టీ కార్యక్రమాలు మేము చేసుకుంటాం. ఈ రోజు నువ్వు ఎన్ని అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నించినా మేము పోరాడతాం, సాధించి తీరుతాం. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.